Hi all. Today we are discussing about Telangana Socio-Economic Outlook 2025లో వచ్చేసి మనం టాపిక్ 2 డిస్కస్ చేయబోతున్నాం. మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అని చెప్పేసి, ఇది తెలుగులో వచ్చేసి స్థూల ఆర్థిక ధోరణులు అని చెప్పేసి అంటారు అనమాట. సో అయితే ఈ టాపిక్లో వచ్చేసి మనం మేజర్గా ఏమేమి డిస్కస్ చేస్తామంటే, మన జిఎస్డిపి ఎంత ఉంది, గ్రోత్ రేట్ ఎలా ఉంది, పర్ క్యాపిటల్ గ్రోత్ రేట్ ఎలా ఉంది, అలాగే ఏ డిస్టిక్ ఎక్కువగా మన జిఎస్డిపికి కంట్రిబ్యూట్ చేస్తుంది, ఏ సెక్టర్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది అనే విషయాలు మనం దీంట్లో తెలుసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను ఒక చిన్న డిఫరెన్స్ చెప్పాలనుకుంటున్నాను. జనరల్గా మనకి జిఎస్డిపికి కానీ జీడిపికి కానీ 3 సెక్టార్స్ వైజ్ కంట్రిబ్యూషన్ ఎట్లా అని చూస్తారు. ఆ కంట్రిబ్యూషన్ అనేది 2 డిఫరెంట్ టైప్స్లో చూస్తారు. ఒకటి ఇట్లా ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్ ఇట్లా చూడొచ్చు. లేదంటే అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రీ సెక్టర్, సర్వీస్ సెక్టర్ అని చూస్తారు. ఇందులో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ప్రైమరీ సెక్టార్లో సెకండరీ సెక్టార్లో డిఫరెన్స్ వస్తుంది. ప్రైమరీ సెక్టార్లో ఎట్లా వస్తుంది అంటే, మనకు ప్రైమరీ సెక్టర్ అంటే సహజ వనరుల నుంచి లభించే వాటి, అంటే న్యాచురల్ రిసోర్స్ నుంచి వచ్చే వాటిని దీంట్లో యాడ్ చేశారన్నమాట. సో దీంట్లో మనకు ప్రైమరీ సెక్టార్లో వచ్చేసి మైనింగ్ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది అనమాట. అగ్రికల్చర్ సంబంధించిన రిలేటెడ్ ఉంటాయి అన్నీ. సో అదే ఇక్కడ అగ్రికల్చర్ సెక్టర్ వస్తే ఓన్లీ అగ్రికల్చర్ మాత్రమే ఉంటుంది అన్నమాట. మైనింగ్ అనేది ఇండస్ట్రీ సెక్టర్కి వెళ్ళిపోతుంది. సో ఇదే డిఫరెన్స్. మైనింగ్ ఒకవేళ అగ్రికల్చర్తో కలిసి ఉన్నప్పుడు ఆ సెక్టార్ని మనం ప్రైమరీ సెక్టర్ అంటాం. సో మైనింగ్ తీసేస్తే అది మైనింగ్ వచ్చేసి సెకండరీ సెక్టర్కి యాడ్ చేస్తే మనం దాన్ని ఇండస్ట్రీ సెక్టర్ అంటాం అన్నమాట. అదే మేజర్ డిఫరెన్స్, అంతే. ఓకే, మళ్ళీ మనం టాపిక్లోకి వస్తే, తెలంగాణ జిఎస్డిపి 16,12,579 crore ఉందన్నమాట. ఇది గ్రోత్ రేట్ వచ్చేసి, ఇది కరెంట్ ప్రైజెస్ చెప్తున్నారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకి 10.1% గ్రోత్ రేట్ ఉంది. సో కరెంట్ ప్రైజెస్ మరియు మనకి రియల్ ప్రైజెస్ అని 2 టైప్స్లో మనకి జిఎస్డిపిని చెప్తారన్నమాట. జీడిపిని అంతే. సో కరెంట్ ప్రైస్ అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు మనకి జిఎస్డిపి ఎంత ఉందో చెప్తే అది కరెంట్ ప్రైస్లో చెప్పినట్టు. మనము బేస్ ఇయర్లో చెప్తే అది రియల్ ప్రైజెస్లో చెప్పినట్టు. అంటే తెలుగులో చెప్పాలంటే, కరెంట్ ప్రైజెస్ అంటేనేమో ప్రస్తుత ధరలు అంటారు. కరెంట్ ప్రైజెస్ అంటే బేసిక్ ప్రైజెస్ అంటే వాస్తవ ధర అన్నమాట. ఓకే, రైట్. ఇక్కడ మళ్ళీ దీన్ని ఇండియన్ జీడిపితో కంపేర్ చేస్తున్నారు, మన తెలంగాణ జిఎస్డిపిని. అట్లా చూస్తే ఇండియా జీడిపి గ్రోత్ వచ్చేసి 9.9% ఉంది. అంటే తెలంగాణ కంటే ఇండియా జీడిపి గ్రోత్ తక్కువ ఉందని ఇక్కడ చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ తెలంగాణ పర్ క్యాపిటల్ 3,79,951 రూపీస్. అట్లనే ఈ గ్రోత్ రేట్ కూడా చూస్తున్నారు. పర్ క్యాపిటల్ తలసరి ఆదాయం వృద్ధి రేట్ అనమాట 9.6%. ఆ తర్వాత జిఎస్వి కంట్రిబ్యూషన్, అంటే ఈ సెక్టర్ ఎట్లా కంట్రిబ్యూట్ చేస్తుందని చెప్పేసి మనకి ఇక్కడ కంపారిజన్ తెలంగాణకి ఇండియాకు అలా చూసినప్పుడు మనకి ఇక్కడ ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రికల్చర్ ప్లస్ మైనింగ్ ఉంటుంది. దీంట్లో చూస్తే మనకి 17.3%, సెకండరీ 16.4%, సర్వీస్ 66.3%. ఈ తెలంగాణది. ఇట్లా చూసినప్పుడు తెలంగాణలో ఎక్కువ కంట్రిబ్యూట్ చేసేది ఏందని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఆర్డర్లో. అంటే ఫస్ట్ సర్వీసు, సెకండ్ ప్రైమరీ సెక్టర్, థర్డ్ సెకండరీ సెక్టర్. అది ఇండియాకి చూస్తే మాత్రం అది డిఫరెంట్గా ఉందన్నమాట. ఇండియాకి ఏముంది, ఫస్ట్ వచ్చేసి సర్వీస్ ఉంది, సెకండరీ సెక్టర్ ఉంది, థర్డ్ ప్రైమరీ సెక్టర్. సో ఈ ఆర్డర్ మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లనే మనం గ్రోత్ రేట్స్, అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు గ్రోత్ రేట్ ఎట్లా ఉందని చూస్తాం కదా, అది కూడా ఈ ప్రైమరీ సెక్టార్కి సెకండరీ సెక్టార్కి ఎట్లా ఉందనేది ఇండియాకు తెలంగాణకి కంపేర్ చేస్తూ చూసుకోవాలి. అట్లా చూస్తే ఒక సెకండరీ సెక్టార్లో మాత్రమే ఇండియా కంటే తెలంగాణ గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంది సెకండరీ సెక్టార్. ఇక మిగిలిన దాంట్లో తక్కువ ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ కంట్రిబ్యూషన్, అంటే ఈచ్ సెక్టర్ ఎంత ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది అనేది ఇక్కడ మనకి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి 2024 మనకి పిఎల్ఎఫ్ఎస్ సర్వే ప్రకారం చెప్పారు వీళ్ళు. పిఎల్ఎఫ్ అనేది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. ఇది యాక్చువల్గా 2017-18 నుంచి ఇస్తున్నారు. సో అట్లా ప్రైమరీ సెక్టార్కి ఎక్కువ దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఉంది ప్రజెంట్ కూడా. నెక్స్ట్ సెకండ్ సర్వీస్ సెక్టార్, తర్వాత సెకండరీ సెక్టార్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కంట్రిబ్యూషన్ ఉంది.
ఇన్సేపు చెప్పాం కదా, మనము ఇన్సేపు కరెంట్ ప్రైజెస్లో అంటే వాస్తవ ధరలో చెప్పాం. ఇప్పుడు కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే బేస్ ఇయర్లో ప్రైజెస్ బట్టి చెప్పేది కాన్స్టెంట్ ప్రైజెస్, అది వాస్తవ ధరలు. ఇది కూడా చూసుకోవాలి మనకు తెలంగాణ జిఎస్డిపి ఇప్పుడు 2024-25 అడ్వాన్స్ ఎస్టిమేషన్లో మాత్రం 8,16,835 రూపీస్ ఉంది. సో ఇండియా అయితే 1,87,95,095 crore అన్నమాట ఇది. సో ఇది ఎప్పుడైనా కరెంట్ ప్రైజెస్తో పోల్చినప్పుడు కాన్స్టెంట్ ప్రైజెస్లో ఇవి తక్కువగానే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఫర్ క్యాపిటా కూడా ఈ వాస్తవ ధరల్లో మీన్స్ స్థిర ధరల్లో అంటారు కదా, అదే చూస్తే ఇది తక్కువనే ఉంటుంది. తెలంగాణ ఫర్ క్యాపిటా వచ్చేసి కాన్స్టెంట్ ప్రైజెస్లో 1,87,912, ఇండియా వచ్చేసి 1,14,705. ఇది ఎట్లా వస్తుంది అంటే మనకు జిఎస్డిపి బై పాపులేషన్ చూస్తే ఇది వస్తుంది అన్నమాట. సో ఇట్లా చూస్తే తెలంగాణనే ఇండియా కంటే ఎక్కువగా పాపులేషన్ వైజ్గా చూసినాం కదా. ఇలా తెలంగాణ ఎట్లయినా తక్కువ ఉంది కాబట్టి, ప్లస్ మళ్ళీ జిఎస్డిపి ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఈ ఫర్ క్యాపిటల్ ఎక్కువగా ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రైమరీ సెక్టర్లో సబ్ సెక్టర్స్ ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఇంట్లో వచ్చేసి క్రాప్స్ పంటలు అన్నమాట. క్రాప్స్ అంటే లైఫ్ స్టాక్, మైనింగ్, క్వారింగ్, ఫిషరీ, ఫారెస్ట్రీ. సో ఈచ్ వన్ సెక్టర్ నేను ఆర్డర్లో రాశాను, ఇది ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోవాలి మనము ఎగ్జామ్కి. సో నెక్స్ట్ మనకి సెకండరీ సెక్టర్లో ఉండేటి మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ అన్నమాట. సో ఇవి కూడా ఆర్డర్లో ఉన్నాయి, ఇవి ఇట్లనే గుర్తుపెట్టుకోవాలి మనము, ఎగ్జామ్లో ఇట్లా అడుగుతాడు మోస్ట్లీ. తర్వాత టెరిషరీ సెక్టర్, ఇది టోటల్గా సర్వీస్ సెక్టర్ అన్నమాట. ఇవి వచ్చేసి మోస్ట్లీ ఎప్పుడైనా కానీ రియల్ ఎస్టేట్, ఓనర్షిప్, డ్వెల్లింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీస్, ఇదే ఆల్మోస్ట్ ఎప్పుడైనా టాప్లో ఉంటుంది కంట్రిబ్యూషన్లో. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అన్నమాట. ఆ తర్వాత అదర్ సర్వీసెస్, ఇక ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్, ఇది 4th ప్లేస్లో ఉంది. ఇవి కూడా ఆర్డర్లో మనకు అడుగుతాడు. ఎక్కువగా అయితే ఆల్మోస్ట్ ఎప్పుడైనా కానీ రియల్ ఎస్టేట్, ఓనర్షిప్, ప్రొఫెషనల్ సర్వీసెస్ అనేది ఇప్పుడు టాప్లో ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత జీడిపి, గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ఇది కామన్గా ఏ డిస్ట్రిక్ట్ నుంచి మన తెలంగాణకి ఎక్కువ ఆదాయం వస్తుంది మన రాష్ట్రానికి అని చెప్పేసి ఇక్కడ చూశారు. సో టాప్ 4లో ఏమున్నాయి, బాటమ్ 4లో ఏమున్నాయి ఇక్కడ మనం ఇక్కడ మెన్షన్ చేసినాం. సో టాప్లో వచ్చేసి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి ఉన్నాయి. బాటంలో వచ్చేసి ములుగు, జయశంకర్, కొమరంభీం, నారాయణపేట ఉన్నాయి అన్నమాట. సో డిస్ట్రిక్ట్ వైజ్ ఫర్ క్యాపిటా చూస్తే అంటే మనకు చెప్పాను కదా, ఈ ఆదాయం బై జనాభా చేస్తే మనకు ఫర్ క్యాపిటా వస్తుంది. సో అట్లా చూసినప్పుడు కూడా రంగారెడ్డి ఫస్ట్లో ఉంది, తర్వాత హైదరాబాద్ ఉంది. ఇప్పుడు సంగారెడ్డి కొంచెం అక్కడ పైనతో పోలిస్తే సంగారెడ్డి మేడ్చల్లో కొంచెం పైన కింద అయినాయి. సో 5th వచ్చేసి భద్రాద్రి ఉంది. బాటమ్ 5లో వచ్చేసి వికారాబాద్, హన్మకొండ, జగిత్యాల, నారాయణపేట, మహబూబాద్ ఉన్నాయన్నమాట. సో ఇన్ఫ్లేషన్ అంటే మనకి వచ్చే ద్రవ్యోల్బణం అంటారు కదా, అది చూస్తే మనకు తెలంగాణ 2023-24లో తెలంగాణ 6.36 ఉంది. దాంట్లో మళ్ళీ తర్వాత 24 ఏప్రిల్ టు 25 జనవరి చూస్తే 4.2 ఉంది, అంటే కొంచెం తగ్గిందని ఇక్కడ చూపిస్తున్నారు. అట్లా ఇండియా కూడా ఫస్ట్ 2023-24లో 5.36 ఉండే, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ 24 టు జాన్ 25 చూస్తే 4.9, అంటే తగ్గిందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో చూసుకుంటున్నాం అన్నమాట. ఇది ఎవరిచ్చారంటే పీరియడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వాళ్ళు ఇచ్చారు. యాక్చువల్గా వీళ్ళు 2017-18 నుంచి వెళ్ళి అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందని వీళ్ళే చూస్తున్నారు అనమాట. సో ఓవరాల్గా మనకి ఇంపార్టెంట్ ఇండియాతో కంపారిజన్ చేస్తే, అంటే ఎంతమంది వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్న జనాభాను ఇక్కడ చెప్తారన్నమాట. సో అది 15 to 59 ఇయర్స్ వాళ్ళు. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఎట్లా చూస్తే ఏం చేస్తారంటే 16 to 64 ఇయర్స్ వాళ్ళని చూస్తున్నారు. మన ఇండియాలో అయితే ప్రజెంట్ 15 to 59 ఇయర్సే. సో ఓవరాల్గా తెలంగాణలో అయితే 68.7 అంత పర్సెంటేజ్ మంది వర్క్కి రెడీ ఉన్నారు. ఇండియాలో అయితే 64.3, అంటే తెలంగాణలోనే ఎక్కువ అన్నమాట. ఇక రూరల్లో, అర్బన్లో చూసినా కానీ ఎక్కువ, జస్ట్ తెలంగాణ ఎక్కువనే, ఇండియా ఎక్కువ చూస్తే మనకి మళ్ళీ ఇక్కడ కూడా తెలంగాణనే ఎక్కువ మనకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ జెండర్ వైజ్ చూస్తే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్లో అట్లా చూసినా కానీ మనకి ఇండియా కంటే తెలంగాణ ఎక్కువగా ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి జస్ట్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూస్తే వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో ఉంది, ఇది కామన్గా. సో ఈ లేబర్ ఫోర్స్
నుంచి వెళ్ళి ఎంతమందికి వర్క్ చేస్తున్నారు అంటే ఈ దీంట్లో నుంచి వెళ్ళి అనేది ఇక్కడ మనకు సో వర్క్ ఎంతమంది చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు చూపిస్తున్నారు. సో ఇక్కడ కూడా ఓవరాల్గా చూస్తే ఇండియా కంటే తెలంగాణ ఎక్కువ ఉంది. అట్లనే రూరల్ అర్బన్లో కూడా మనకు తెలంగాణనే ఎక్కువ ఉంది ఇండియా కంటే. నెక్స్ట్ వర్క్ ఫోర్స్ పాపులేషన్ రేషియో వచ్చేసి మనం జెండర్ వైజ్ చూస్తున్నారు. ఇక్కడ జెండర్ వైజ్లో చూస్తే ఇక్కడ కూడా మళ్ళీ తెలంగాణ ఎక్కువ ఉంది. సో ఓవరాల్గా ఇట్లా చూస్తే మనకి తెలంగాణ ఎక్కువ ఉందని మనకు అర్థమవుతుంది. సో లేబర్ ఫోర్స్లో కానీ వర్క్ ఫోర్స్లో కానీ రూరల్లో కానీ అర్బన్లో కానీ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ రేటు 23-24లో ఎట్లుందని చెప్పేసి ఇక్కడ ఉంది. అప్పుడు ఇండియాతో కంపేర్ చేసారు. 23-24లో ఇండియా కంటే తెలంగాణలో ఎక్కువ ఉంది. సో అప్పుడు 5.1 తెలంగాణలో ఉంటే ఇండియాలో 3.5 ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని మళ్ళీ జెండర్ వైజ్గా చూస్తున్నారు. ఇంకా జెండర్ వైజ్గా చూస్తే తెలంగాణలో ఇప్పుడు నెక్స్ట్ అప్పుడు 23-24లో తెలంగాణలో తక్కువ ఉంది, మేల్లో తక్కువ ఉంది, ఫీమేల్లో ఎక్కువగా ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.